వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా ఎప్పుడూ ప్రేమ వెటకారమే కాదు. ఈ రోజు సంధ్యని సరదాగా టీజ్ చేద్దాం. సంధ్యని కోపంగా చూసి చాలా రోజులైంది. అరే ఏంటిది? అద్దం ఆడవాళ్ళకేనా? మగాడికి హక్కు లేదా? ఇలా పక్కకు తోసేస్తారా? మాకు అడ్డొస్తే ఇలానే తోసేస్తాం. ఆశ్రమానికి వెళ్ళడం ఇప్పటికే లేట్ అయింది. మధ్యలో మీరొకరు. ఆశ్రమం సేవా కార్యక్రమాలే కాదు. మొగుడంటే కొంచెం భయం భక్తి ఉండాలి. ఉంది కాబట్టి మెల్లగా లాగాను. లేదంటే వెళ్ళి మూలన పడేవారు. ఎంత మాట అన్నావు? ఇది చాలా తక్కువ. తిక్క రేగిందంటే ఇంకా చాలా చాలా అనాల్సి వస్తుంది. ఓహో, అంతకు తెగించావా? నన్నే తోస్తారా? మర్యాదగా పక్కకి జరుగుతారా? జరగరా? జరగనంటే జరగను. జరగరా? ఒక్క మాట నువ్వంటే శబ్దం, అదే నేనంటే శాసనం, దైవ శాసనం. మీరో పెద్ద దేవుడు, మీదో పెద్ద శాసనం. నీ వల్ల కాదు సంధ్య. సూపర్ స్ట్రాంగ్ వాచ్ని పుటుక్కని ఎలా తెంపేశావే? ఏం తింటున్నావే నువ్వు? మీరు పెట్టిందే తింటున్నాను. కానీ నాది కండబలం. చూశారు కదా ఎలా ఉంటుందో. ఇంకోసారి అడ్డు రాకండి. వెళ్ళి ఆ వాచ్ రిపేర్ చేసుకోండి. ఈరోజు ఎలాగూ సండే కాబట్టి కనీసం ఇలాంటి పనులు చేసుకుంటే ఇంట్లో బోరింగ్ ఫీల్ అవరు. చైన్ తెంపి తప్పు చేసింది నువ్వు. ఇది రిపేర్ చేయించాల్సింది కూడా నువ్వే. మీ వాచ్కి చైన్ వేయించాల్సినంత అవసరం, సమయం రెండు నా దగ్గర లేవు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది. అంతేలే. నేను ప్రేమ ఎక్కువ చూపిస్తూ ఉంటే నీకు లోకువగా ఉంటుంది. ఈ వాచ్ నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఈరోజు నువ్వు బ్రేక్ చేసింది వాచ్ను మాత్రమే కాదు, నా గుండెని కూడా. కొంచెం ఓవర్ అవుతున్నట్టుంది. చూసావా? ఇప్పుడు కూడా నా ప్రేమ నీకు కామెడీగానే ఉంది. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే ఏం చేయాలి? ఏమండి, నా వల్లే ఇదంతా జరిగింది, నేనే బాగు చేసి తీసుకొస్తానని చెప్పాలి. కానీ నువ్వేమో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అని ఉచిత సలహాలు ఇస్తున్నావు. అయ్యో, అంతా కలికాలం. ఎందుకంటే మీరు నన్ను డిమాండ్ చేస్తూ అడిగారు. అదే ప్రేమగా రిక్వెస్ట్ చేసుంటే మీరు కోరుకున్నట్టే చేసేదాన్ని. అమ్మా, తల్లి, భార్యామణి, శ్రీమతి, సహధర్మచారిణి, నా వాచ్ని కనికరించమ్మా. అది అలా అడిగితే కనికరిస్తాను. ఈ సంధ్య సంగతి ఇప్పటికైనా అర్థమైందా? అబ్బో, చాలా గొప్పగా అర్థమైంది. మీ గొప్పతనం తెలియక మీ దారికి అడ్డొచ్చాను. సారీ అండి, ఇంకెప్పుడు అలా జరగదండి, నమ్మండి. సర్లే, నమ్ముతున్నాను. వాచ్ ఇవ్వండి.
ఈ వారం కూడా లేటుగా వచ్చింది. రూమ్లో తన కోసం వెయిట్ చేస్తున్నానని తెలిసి కూడా ఇంకా కిచెన్లోనే ఉంది. ఈ ఇంటికి నా కోసం వస్తుందో పనులు చేయడానికి వస్తుందో నాకైతే తెలియటం లేదు. అమ్మా సంధ్య, వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు. ఒకసారి సూర్య దగ్గరికి వెళ్ళమ్మా. వాడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. భయంగా ఉందమ్మా. ఒంటరిగా గదిలోకి వెళ్తే ఆయన ఏం చేస్తారో, ఏ అనుమానంతో ఏం ప్రశ్నిస్తారో అని భయంగా ఉంది. అందుకే ఎలా తప్పించుకోవాలో తెలియక నేను ఇక్కడే ఉన్నాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వాడు అరుచుకుంటూ కిందకొస్తాడు. ఆవేశంలో నోటికొచ్చిందల్లా ఏదేదో వాగుతాడు. ఆ అరుపులు, కోపం వాడి ఆరోగ్యానికి మంచిది కాదు కదమ్మా. మనం ఆడుతున్న ఈ నాటకం వాడి ఆరోగ్యం కోసమే అయినప్పుడు ఇలాంటి విషయాలు పట్టించుకోకపోతే ప్రయోజనం ఉండదు కదమ్మా. నిజమే అమ్మా. ఈ నాటకంలో భార్య పాత్రలో నటిస్తున్న మీ అబ్బాయి మాత్రం నిజమని అనుకుంటున్నారు. కాదని చెప్పలేక, ప్రతిసారి దూరం పెట్టలేక నేను నరకం చూస్తున్నాను. ఆ ఇంటి నుండి సంతోషంగా బయలుదేరే నేను ఈ ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఒక ఆయుధం లేకుండా యుద్ధంలోకి అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. సంధ్యా, సంధ్యా! అదిగో వాడు రానే వచ్చాడు. కిందకి రాకముందే నువ్వు పైకి వెళ్ళమ్మా. సంధ్య, పిలుస్తుంటే వినపడదా? చెప్పండి. కిందే ఉంటావా? పైకొచ్చి ఏం కావాలో అడగవా? అంటే వంట ఇంకా పూర్తి అవ్వలేదండి. ఆయన వెంటనే వచ్చేస్తాను. ఏ, ఇంట్లో అమ్మలేదా? వంట నువ్వే చేయాలా? అందుకే ఆదివారాలు వస్తున్నావా? లేదండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. పూర్తయిన వెంటనే వచ్చేస్తాను. మీకేం కావాలో చెప్పండి. అది 500 రూపీస్కి చేంజ్ కావాలి. నీ దగ్గర ఉన్నాయా? బ్యాగ్లో ఉన్నాయి, తీసుకుంటారా? ఏంటి, నేను తీసుకోవాలా? అంటే నువ్వు అసలు పైకి రావా? నైట్ అయ్యే వరకు కిందే ఉంటావా? అది కాదండి, వంట చేస్తున్నానని చెప్పాను కదా. వంట 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 ఈ రోజంతా అక్కడే ఉండు. అడుగు కూడా బయట పెట్టద్దు. నేను బ్రతికున్నానో చచ్చిపోయానో కూడా నీకు అనవసరం. వచ్చినప్పటి నుంచి వంట చేయడం కాదు, ఒకేసారి వచ్చి నా చితికి మంట పెట్టు.